ఇవి అప్పుడెప్పుడో స్టోర్‌లో తీసుకున్న రాగులు. చానా అంటే చానా గలీజున్నాయి. ఎన్ని సార్లు కడిగానో ఒక 10 సార్లంటే కడిగాను. తర్వాత ఇసుక చాలా ఉంది. ఇలా గాలిచ్చేసాను. కాటన్ క్లాత్‌లో ఒక 2 రోజులు కట్టేసాను. ఇలా మొలకొచ్చేసింది. అది ఎంత పెద్దగొచ్చేసాయో మొలక గాని. మళ్ళీ కాటన్ క్లాత్‌లో ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టేసాను. ఇంకా పిండి ఆడించుకొని వస్తానన్నప్పుడు ఒక 2, 3 అవర్లు ఎండలో పెట్టేసాను. ఎందుకంటే అలాగే ఆడించుకొని వచ్చేస్తే తొందరగా పురుగులు పట్టేసి పాడైపోతుంది అనేసి. మళ్ళీ ఆడించుకొని వచ్చేసి రాగి గంజి గానీ, రాగి ముద్ద గానీ, రాగి అంబలి గానీ చేసుకోవచ్చు. ఆ అంబలి ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఆరిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి. బెల్లం వేసి నేను రాగి గంజి చేశాను. ఈ రాగులతో ఇన్నే కాదు, కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇలా చిరుధాన్యాలతో ఏది చేసినా గానీ ఒక 12 అవర్లు చేసిన వెంటనే కాకుండా ఒక 12 అవర్లు అలాగే పెట్టేసి తర్వాత తిన్నా, తాగినా ఎక్కువ ప్రోటీన్స్, పోషకాలన్నీ బాడీకి అందుతాయంట. నేనైతే బెల్లం వేసి ఇలా పల్చగా రాగి గంజి చేసుకున్నాను. మరీ చిక్కగా ఉంటే తాగబుద్ధి కాదు. ఇలా చేసేసుకొని మార్నింగ్ తాగినా కానీ హెల్త్‌కి మంచిది.